హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ డిఎస్పీ న్యూస్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రామచంద్రపురంలో 50 లక్షలు విలువ చేసే బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్న పోలీసు సిబ్బందిని అభినందించి రివార్డులు ప్రకటించిన జిల్లా ఎస్పీ బి కృష్ణారావు. ఓకేనా? రెండు తగ్గించేసాను. సో అందరికీ నమస్కారం. మనకి ఈ నెల 7వ తేదీన రామచంద్రాపురం పిఎస్లో ఒక గ్రే ప్రాపర్టీ అఫెన్స్ నమోదు చేసుకుంది. సో అది హెచ్బీ బై నైట్ బిట్వీన్ 3rd జూలై టు 7th జూలై మధ్యన జరుగుండొచ్చు అనేది అంచనా వేయడం జరిగింది. అది ఒక హెడ్ మాస్టర్ అబౌట్ టు రిటైర్, ఇంకో 2 monthsలో రిటైర్ కాబోతున్నారు ఆయన. సో వాళ్ళ ఇంట్లో ఈ దొంగతనం జరిగింది. వారి యొక్క పిల్లలది హెల్త్ బాగోలేకపోతే దానికోసం ఆయన వాళ్ళ వైఫ్ ఇద్దరు కూడా వైజాగ్ వెళ్ళున్నారు. ఆ టైంలో ఇది చోటు చేసుకుంది. వాళ్ళ పని మనిషి చూడంగానే ఇమీడియట్గా పోలీసులు చెప్తే ఇమీడియట్లీ క్లూస్ టీమ్ అండ్ డాగ్ స్క్వాడ్ అందరూ కూడా సీన్ మొత్తం పరిశీలించి మనకున్న టెక్నికల్ ఎవిడెన్స్ బేస్ చేసుకొని విదిన్ 5 days ఇంటాక్ట్ ప్రాపర్టీ మొత్తం 463 grams ఆఫ్ గోల్డ్ ఆర్నమెంట్స్ వర్ రికవర్డ్. సో దీంట్లో ఎంటైర్ ఎస్ఐ రామచంద్రాపురం, సిఐ రామచంద్రాపురం సర్కిల్, సిఐ సిసిఎస్ అండ్ ఎంటైర్ స్టాఫ్ అందరూ కూడా దీనిపైనే పనిచేసి విదిన్ అ వీక్ దే వర్ ఏబుల్ టు డిటెక్ట్ ద కేస్ అండ్ రికవర్ ది ఇంటాక్ట్ ప్రాపర్టీ. సో దీంట్లో దొంగతనం చేసిన ఆయన దేవగుప్త బ్రహ్మం అని చెప్పి, హీ ఈజ్ అ నేటివ్ ఆఫ్ పామర్ మండల్. ఈయనకి ఒక ఇల్లు ఉంది రామచంద్రాపురంలోనే. అక్కడ ఈయనకి ముందు మీ దగ్గరే చదువుకున్నాను అని చెప్పి రెంట్కి వీలింటలోనే ఉంటున్నాడు ఆయన 4,000 రూపాయలకి. కొంతకాలం క్రితం ఇందో గేట్ రిపేర్ ఉంటే దానికని చెప్పి వచ్చున్నారు. సో అది అలా ఈ మొత్తం పరిశీలించి ఏదైనా నగదు దొరికిద్దేమో అని చెప్పి ఉద్దేశంతో ఈయన దొంగతనం చేస్తారు. సో దీంట్లో ఈ బంగారం అంతా దొరికితే తీసుకొని వెళ్ళి మళ్ళీ వాళ్ళ ఇంట్లోనే దాస్తారు. ఇది ఇమీడియట్లీ మన వాళ్ళు పట్టుకొని ఎంటైర్గా రికవరీ చేశారు. సో ఈ ఎంటైర్ టీమ్ని డిఎస్పీ రామచంద్రాపురం సూపర్వైజ్ చేసి బాగా ఛేదించేందుకు అందరినీ కూడా అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ.